చారిత్రక కట్టడాలు కళల్ని కాపాడుకోవాలన్నారు సినీ నటుడు తనికెళ్ల భరణి. వరంగల్లో మైమ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన తనికెళ్ల కాకతీయుల నగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో సాంస్కృతిక రంగానికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ప్రాచీన కళలకి ఆధునిక హంగులు అద్ది జనంలోకి తీసుకుపోవాలంటున్న తనికెళ్లతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇప్పటి సంస్కృతి సాంప్రదాయాల అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఎలాంటి చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఉంటుందో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ అనేసరికి చాలా సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటి కూడా పెట్టినవి. అదేవిధంగా మీరు శివుడిని బాగా ఆరాధిస్తారు. శివుడికి సంబంధించినటువంటి త్రికూటాలయాలు కావచ్చు, రామప్ప, వేయి స్తంభాల లాంటి ఆలయాలన్నీ కూడా కాకతీయుల సామ్రాజ్యం నుంచి ఇక్కడ వచ్చారు. అంటే శివుడిని మీరు ఆరాధించే విధంగా తెలంగాణలో ఎలా ఉందనుకుంటారు? ఫస్ట్ టైం రామప్ప చూసినప్పుడు ప్రపంచంలో ఇలాగా కూడా శిల్పాలు ఉంటాయా అని ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యానికి గురయ్యి అక్కడే ఉండి మళ్ళా సాయంత్రం వచ్చి తనివి తీరా అప్పటికి ఇంకా ఫోటోలు, ఈ సెల్లు, ఈ కల్చర్ ఏం లేవు. అందుకని నేను రిపీటెడ్గా రామప్ప దేవాలయానికి రావడం జరిగింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే అలాంటి శిల్ప సముదాయం వేరే ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది వాళ్ళ ప్రపంచ ప్రఖ్యాతి చెందేది. కేవలం వరంగల్, ఇప్పుడు మనకు తోరణం ద్వారా ఇది వరంగల్ అని చెప్తున్నాం, రామప్ప ద్వారా చెప్పదగ్గ అంత శిల్ప వైభవం. నేను అదే ఇందాక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రిక్వెస్ట్ ఏం చేశానంటే, అయ్యా దాని ఉద్ధరణ, దానికి ప్రచారం, దానికి ఏవైనా కావాలండి, దాన్ని ఒక అపురూప కళాఖండంగా అలా మనం ప్రిజర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి నన్ను ఏమైనా చేయమంటే చేస్తాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వచ్చాక జరిగిన పరిణామాలలో ఒక సాంస్కృతిక విప్లవం జరుగుతుంది. ఏమిటంటే బేసిక్గా కేసీఆర్ గారు భాషాభిమాని. ఆయనకి అంటే దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం సిద్దిపేట ఒక కవి సమ్మేళనంలో నేను కేసీఆర్ గారిని కలవడం జరిగింది. అక్కడ నేను పెద్దన పద్యం ఒకటి, పొడుగాటి పద్యం, లెంగ్తియెస్ట్ పొయిట్రీ చదివితే చాలా ఆనందపడ్డాడు. అంటే రసజ్ఞుడు బేసిక్గా. అంచేత కళకి, కళాకారులకు అపారమైన గౌరవం ఉంటుంది. ఇప్పుడు మావిడి హరికృష్ణ గారే చెప్పినట్టు, పూర్వం కళాకారులు వెతుకుతుంటే కూడా రెస్పాండ్ అవ్వని ప్రభుత్వం ఇవాళ కళాకారుల వెంటపడి వాళ్ళ చేత ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందంటే మరి అది ఒక సాంస్కృతిక విప్లవం జరుగుతుంది. చాలా హర్షణీయం. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రామప్పతో పాటు మీరు చెప్పినట్టుగా వేయి స్తంభాల దేవాలయం ఇవన్నీ ఉండే, వాటికి తగిన ప్రాముఖ్యత లభించాలన్నా లేకపోతే విశిష్టత పెంపొందించాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? దాని మీద ఒక కొత్త డాక్యుమెంటరీ చేయాలి. ఇది సినిమా అలా అంటే ఇప్పుడు మీరు మీడియా అచ్చంగా దాని గురించి కొంత టైం తీసుకుని ఇక్కడున్న అద్భుతాలు ఏమిటి, ఇప్పుడు వరంగల్లో ఉండే అద్భుతాలు ఏంటి, దాని చరిత్ర ఏమిటి అనేది ప్రజలకి చెప్పాలి. రామప్ప గుడి ఇక్కడ యాక్చువల్గా పాఠ్యాంశాల్లో చేర్చదగ్గ పాయింట్ ఇది. వెయ్యి స్తంభాల గుడి అయితేనేమి, రామప్ప ఇంకా చాలా ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం. ఎందుకంటే ఇది శాతవాహనంలో నాటిన మొక్క ఇవాళ వటవృక్షంగా అయిపోయింది. చాలా కళలకు సంబంధించి కూడా అంటే ఒగ్గు కథ కావచ్చు, లేకపోతే కొమ్ము కథ, ఇట్లా చాలా కథలకు ఆదరణ తగ్గిపోయింది. అట్లాంటి కళలకు కూడా అంటున్నారు. అంటే ప్రజల అభిరుచి తగ్గిందా, లేకపోతే ఇలాంటి వాటిని ఇంకా మళ్ళీ అవి నిలబెట్టాలి అంటే ఏం చేయాలి? అది కాలానుగుణంగా తోలుబొమ్మలాట ఉండేది. మరో గచ్చంత లేక తోలుబొమ్మలు చూశారు. తర్వాత నాటకం వచ్చింది, తొలిబొమ్మ వెనక్కి పెడుతుంది. నాటకం నుంచి సినిమా వచ్చింది, అది వెళ్ళిపోతుంది, టీవీ వచ్చింది. సో పరిణామ క్రమంలో ఒక కళ కాకపోతే అంటే కళల్లో ఉండి ఏదైతే జీవం ఉందో అది ఉగ్గు కథలో ఉండొచ్చు, ఇంకొంది ఉండొచ్చు, ఇంకో చోట. అంటే అది సూచన, ఒక సాంప్రదాయం తాలూకా ఒక ముద్ర తప్ప ఇవాళ కూడా అందరూ సినిమాలు మానేసి తోలుబొమ్మలు చూడంటే ఎవరు చూడ్డు. మొత్తానికి చివరిగా అంటే వరంగల్కి వచ్చారు కదా, వరంగల్కి అప్పటికి ఇప్పటికి మీరు 40 ఏళ్ల క్రితం కూడా ఇక్కడికి వచ్చారు. అప్పటికి ఇప్పటికి కాదు, నేను 40 ఏళ్ళ క్రితం టైం వచ్చాను. డెఫినెట్ గా ఇప్పుడు చాలా అంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా మారిపోతుంటుంది. మనకు కావాల్సింది అంటే అన్ని కొత్తగా మారాలి. ఒక్క సంస్కృతి తప్ప పాత ప్రిజర్వ్ చేసుకుంటున్నాయి అవి మాత్రం ఆ వైభవాన్ని మనం ముందు తరాల వాళ్ళకు కూడా అందించాలంటే ఇవాళ నిజంగా చాలా సాంస్కృతిక, ఇందాక చెప్పినట్టే మంచి జరుగుతోంది, ఇంకా మంచి జరుగుతుంది అని ఆశ ఉంది. ప్రభుత్వం రావడం వల్లే అందుకని బేసిక్గా ఎవరైతే పాలకుడికి సారస్వతము, సంగీత సాహిత్య కళల పట్ల ఇష్టం ఉంటే ఖచ్చితంగా యథారాజా తథా ప్రజ, ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఈ విషయంలో
100% మేము గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అభినందిస్తాం, అభిమానిస్తాం, దండం పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది ఈ మధ్యకాలంలో కళలకు జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద తనిఖీల భరణి గారు చెప్తున్న అభిప్రాయాలు. అయితే మారుతున్న కాలంతో పాటు గతంలో ఉన్నటువంటి కళలను కూడా బతికించుకుంటూ ప్రజల అభిరుచికి తగ్గట్టుగానే ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ క్రాంత్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.